పీసీఓడీని రివర్స్ చేసుకోవాలంటే 2 మంత్స్ ఆఫ్ టైం చాలు. గుడ్ హ్యాబిట్స్ డజంట్ కమ్ ఈజీ. హార్డ్గా ట్రై చేస్తేనే గుడ్ హ్యాబిట్స్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఈజీ వే ట్రై చేస్తే కనుక అది ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదండి. పీసీఓడీని కనుక రివర్స్ చేయాలి అంటే ఒక 2 మంత్స్ ట్రై చేస్తే చాలు, పీసీఓడీ ఈజీగా రివర్స్ అవుతుంది. కానీ దాన్ని మెయింటైన్ చేయటం అంతే కష్టం. గుడ్ హ్యాబిట్ అనేది అంత ఈజీగా రాదండి. వీ హ్యావ్ టు ట్రై హార్డ్. పాత సామెత ఒకటి ఉంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఎంత క్లీన్గా తింటే మనం అంత ఈజీగా వెయిట్ లూజ్ అవుతాం. ఇప్పుడు అన్నీ తెలిసిన నేనే డైట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఒక 2 మంత్స్ పాటు బాడీని వదిలేస్తే అవుట్ ఆఫ్ షేప్ ఎలా అయిపోయిందో చూసారా. మన గుడ్ ఫుడ్ చాయిసెసే మన ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే మనం ఎంత హెల్తీగా తింటే అంత హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం కదా. మనము ఎప్పుడైతే కనుక హెల్తీగా తినలేము, ఇది సపరేట్గా కుక్ చేసుకోవాలి, టైం లేదు అని అనుకుంటామో తర్వాత మన ఇల్నెస్కి కూడా మనమే టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను చూసారా, నేను అంతే లేజీగా లజార్తిక్గా ఉన్నానన్నమాట. అంటే ఇది ఒక ఫేస్, మళ్ళీ కమ్బ్యాక్ అవడానికి అని చెప్పేసి మళ్ళీ నా డైట్ అయితే స్టార్ట్ చేశాను. నేను డైట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నా, ఫస్ట్ అయితే కనుక నా బాడీని నేను డిటాక్స్ చేస్తాను. డిటాక్స్ అంటే ఫస్ట్ 3 days ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్ కానీ, లేదు అంటే కనుక సూప్ ఫాస్టింగ్ కానీ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ డైట్ అనమాట. అంటే ఈరోజు 14th డే. ఈవెన్ దో ఈ వీడియో పోస్ట్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఎలా స్టార్ట్ చేశాను అనేది, అందుకని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు తీశాను, దాని తర్వాత నన్ను నేనే చూసుకోబుద్ధి కాక అదైతే పోస్ట్ చేయలేదన్నమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ 14 days ఆఫ్ టైంలో నాకు ఇంచ్ లాస్ అనేది చాలా బాగా వచ్చింది, వెయిట్ లాస్ కూడా బాగానే అయ్యాను. అందుకని చెప్పేసి ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మార్నింగ్ అయితే కనుక నేను యాష్ గార్డ్ జ్యూస్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత 11 o'clockకి ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. ఏబీసీ జ్యూస్ తర్వాత మళ్ళీ 2 o'clockకి లంచ్ టైంకి ఏదో ఒక స్మూదీ, అంటే పాలకూర, బనానా, ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఒక స్మూదీ అయితే తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ 5 o'clockకి యాష్ గార్డ్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే కనుక సూర్యాస్తం అయ్యే లోపల 6 o'clock కల్లా డిన్నర్ క్లోజ్ చేస్తాను. డిన్నర్లో వచ్చేసి క్లియర్ సూప్ అనగానే మీకు ఇష్టమైన వెజ్జెస్, ఏమైతే వెజ్జెస్ మీకు ఇష్టమో, ఇంట్లో అవైలబిలిటీ ఉన్నాయో ఆ వెజ్జీస్ అన్నీ చిన్నగా చాప్ చేసేసి దాన్ని వాటర్లో బాయిల్ చేసి కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి కన్జ్యూమ్ చేసేయటమే. ఈ రకంగా 3 రోజులు కనుక మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారా అనుకోండి, నెక్స్ట్ వచ్చేసేసి డైట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే చాలండి. అంటే 2 months కూడా మంచి ఫైబరు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నాలి. దాంతోపాటు కర్బ్స్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ఏ కార్బ్ అయినా సరే మనకి ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే కనుక మన బాడీ ఫ్యాట్ అనేది తగ్గదు. అందుకని చెప్పేసి ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసామనుకోండి, మన మజిల్ బిల్డ్ అయ్యి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫైబర్ ఏంటి అంటే ఫస్ట్ డైజెషన్ పార్ట్కి ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఫైబర్ తినడం వల్ల మన బాడీలో మొత్తం అంతా ఏదైనా బ్యాడ్ టాక్సిన్స్ ఉంటే ఫ్రెష్ ఆఫ్ అయిపోతాయి. అందుకని చెప్పి ఎక్కువ ఫైబర్ తినమంటారు. ప్రోటీన్ ఏమో అరగటానికి టైం పడుతుంది కాబట్టి, దానికి ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమంటారు అనమాట. కార్బ్ అనేది ఎప్పుడూ కూడా మన బాడీకి అంత అవసరం లేదండి. అంటే 10% మాత్రమే కార్బ్స్ తీసుకుంటే చాలు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, 90% ఆఫ్ కార్బ్స్ తీసుకుంటున్నాం, 10% ఆఫ్ ఫైబర్ కానీ, లేదు అంటే ప్రోటీన్ కానీ తీసుకుంటున్నాం. ఈ రకంగా చేయటం వల్ల మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా క్లియర్ సూప్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అయితే కనుక స్టార్ట్ చేసిన డైట్ అయితే రొట్టెలు తీసుకున్నానండి. అంటే జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ, ఇట్లాంటివి ఏ అయినా సరే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. దాంతోపాటు మంచిగా ప్రోటీన్ రిచ్ కర్రీస్ అనమాట. అంటే సోయా కర్రీ కానీ, లేదు పన్నీర్ కర్రీ కానీ, ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత వచ్చేసి లంచ్లో స్ప్రౌట్ సలాడ్, లేదు ఏ రకమైన వెజీస్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తున్నారు కదా, ఈ రకంగా మధ్యాహ్నం అయితే లంచ్ స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి చాలా క్లీన్గా ఉంచుతాను. ఇలానే క్లియర్ సూప్ తాగుతాను. లేదు అంటే కనుక ఏదో ఒక ఫ్రూట్ తినేసేసి డిన్నర్ అయితే క్లోజ్ చేసేస్తాను. ఈ రకంగా చేయటం వల్ల మనం వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవుతాము. దాని తర్వాత మన బాడీలో ఎన్నో ఇన్ఫ్లమేటరీ కూడా మొత్తం అంతా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. మన బాడీకి ఒక 2 months ఆఫ్ టైం ఇస్తే చాలండి మనం వెయిట్ లాస్ అవడానికి. దాని తర్వాత
కొన్ని మ్యాండేటరీ అయితే మాత్రం కొన్ని ఫాలో అవ్వాలండి వెయిట్ లాస్కి. కంపల్సరీగా ఎక్సర్సైజ్ అయితే 1 అవర్ మాటు చేయాలి. అంటే ఎనర్జీ ఉండదు కదా అని అంటే మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ లైట్గా యోగా కానీ లేదు అంటే కనుక స్ట్రెచెస్ కానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తే కనుక మన బాడీ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మసాజ్ చేయించుకోగలిగితే కనుక గుడ్, లేదు అంటే కనుక మీరే బాడీకి స్ట్రెచెస్ ఇవ్వండి. దానివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట వెయిట్ లూజ్ అవ్వడం కోసం అని చెప్పి. ఇది నా డే 1 స్టార్ట్ చేసినప్పుడు జర్నీ. ఇంకో వీడియోలో కలుద్దాం.